పవన్ కళ్యాణ్ పర్లేదండి. అంటే ఇప్పుడు ఉండేది గెలిచడం అనే వలన అయితే పవన్ కళ్యాణ్ వల్లనే అంత ప్రభుత్వం నిలబడుతుంది, పార్టీ నిలబడుతుంది అంటే పవన్ కళ్యాణ్ కలిసినందుకు నిలబడుతుంది. ఆయన కొంచెం గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది బాగా. అంటే చంద్రబాబు సీనియర్ కావచ్చు, స్థాయిచ్చే ఆయన కూడా ఉంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ కలవడం వల్ల కొంచెం ప్రభుత్వం అనేది పైన అధికారం అనేది కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. అది వాళ్ళకుంటుంది. ఇప్పుడు నేనేంటంటే నేను బైహార్ట్ చదివిందంటే చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు నడిచేది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే. ఇప్పుడు ఒక సీఎం ఎక్కడికి కూడా వెళ్ళాడు కదా, డిప్యూటీ సీఎం ఏదైనా చూడాలన్నా ఎక్కడన్నా ఫస్ట్ డిప్యూటీ సీఎం చూశాకనే సీఎం కాడికి వెళ్తుంది. అది మెయిన్గా. ఆయన సొంత డబ్బులతో 350 మంది చెప్పులు కొనిచ్చారు గిరిజనులకి. పవన్ కళ్యాణ్ కనిస్తా అన్నాడు, ఆయన నిరుద్యోగులు కూడా చేస్తా అన్నాడు. ఇప్పుడు వరకు అయితే చేస్తా అన్నాడు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కూడా వేశారు. ఇప్పుడు అది ఫ్రీ బస్ పెట్టడం కారణం కూడా గిరిజన ప్రాంతాలు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్ లేదు. మరి నేను ఒకటి చెప్తా అండి, భీమవరం రోడ్డు నాయకల్ రోడ్డు ఎట్టుంది, నాయకల్ రోడ్డు అది ఇప్పుడు వరకు కూడా వేయకపోతే ఎవడు పట్టించుకోవాలి? మరి కోడలని ఏమైనా చేశాడా? మరి ఆయన ఏరియానే కదా చేసుకోవచ్చు. గుడివాడ రోడ్డు సింగిల్ రోడ్డు కాకపోతే ఇప్పుడు డబుల్ రోడ్డు, ఒకవేళ బ్రిడ్జ్ అయినా కూడా డబుల్ రోడ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు అయినా కూడా రోడ్డు ప్రాజెక్ట్ వేసిపోతే ఒకటండి, తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తే రోడ్డు బాగుపడుతుంది. అది మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఆయన పనితీరు కానీ పనితీరే కదా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గురించి నేను ఆయన ఫ్యాన్ కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ కొంచెం నాకంటే ఇష్టమే. ఆయన చేయడం కానీ సినిమా పరంగా కానీ వ్యక్తిత్వపరంగా అయితే పర్లేదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా? అవ్వచ్చు అనుకుంటున్న ఛాన్సెస్ చెప్పలేము. మాటలు ఏం చెప్తారు పవన్ గురించి? పవన్ గురించి ఏదండి, పవన్ వస్తే రావాలనుకుంటున్నాను నెక్స్ట్ అయితే.